యుద్ధ పంక్తులు తీర్చడం, ఆ ఎదుటున్న శత్రువు అయిన ఫిలిస్తీన్ల గొలియాతుని చూసి పారిపోవడం. అదే ఇశ్రాయేల్ జరుగుతున్న తంతు, అది స్టోరీ. కానీ 40 రోజున స్టోరీ మారిపోయింది. ఏంటంట, ఆ గొప్ప సైనికులు, కండలు తిరిగిన సైనికులు, ఎక్స్పీరియన్స్ సైనికులు వాళ్ళందరూ ఉండగా ఏ సైనిక విద్య స్టోరీ వేరు, ఈ చిన్న ఆయన దీనుడు వెళ్ళిన తర్వాత స్టోరీ వేరు. రైట్? ప్రభువు స్టోరీలు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కనుక అయితే ఆయన స్టోరీలు మారుస్తాడు కానీ ఆయనకు ఒక మనిషి కావాలి. అంతేనండి? హీ నీడ్ ఏ మ్యాన్. ఆయన ఖచ్చితంగా ఒక మనిషి కావాలి. తన ద్వారా స్టోరీలు మారుస్తాడు. లేకుండా కూడా చేయగలుగుతాడు, కానీ ఆయన ఘనపరచడానికి ఒక మనిషి కావాలి. కాబట్టి అది ఎవరైనా, అబ్బో బలంగా ఉన్నాడండి, మంచి కండలు తిరిగి ఉన్నాడండి, పొడగారండి, ఇలాంటి వాళ్ళు అక్కర్లే. అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటాడు. కానీ ఆయనకు అనుకూలంగా ఉన్న ఒక వ్యక్తి దొరికితే చాలు, స్టోరీ మార్చేద్దామని ఎదురు చూస్తున్నాడు దేవుడు. రైట్? దేవుని మహిమ కలుగును గాక. మనం పాటలు పాడుతున్నప్పుడు ఆ ఆలోచనలోకి వెళ్ళగలిగితే మరింతగా ప్రభువును ఆరాధించగలుగుతాం. మరొకసారి, ఇంకా స్టార్ట్ చేసావా? ఇప్పుడేనా? దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు నేను ఆరోపిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక మాటను మనం ప్రతి ధ్యానం చేస్తున్న వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మరొకసారి చదవాలని నేను ఆశపడుతున్నా. చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి, థ్యాంక్ యూ. ఏంటంట, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సో ప్రభు మన నుంచి కోరేది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. సరిపోద్ది అంతే. మొదట ఆది యందు అన్నట్టుగా మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడిపోతాయి అని దేవుని వాక్యం చెప్తున్న ఒక సత్యం. సో ఆయన రాజ్యము, నీతిని వెదికే వారు ఎలా ఉంటారు? మనం ఈ మాటలు గత వారం కాకుండా అంతకుముందు మనం ధ్యానం చేసాం. కొంచెం ఆలోచన చేయాలని కోరిక. ఎందుకంటే మనల్ని చేయమన్నది ఏంటంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం. ఏమండి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం. అప్పుడు ఏమి ఇస్తాడట దేవుడు? అన్నీ అనుగ్రహించేస్తాడట. ఏది ఎక్కువ అంటే మనల్ని వెతకమన్నది, మనల్ని చేయమన్న పని చిన్న పని. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి అయ్యా, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అయ్యా, మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. ఏవన్నీ? పైవన్నీ. ఏమున్నాయి పైన? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇవన్నీ నేను మీకు సమకూర్చేస్తాను. దాంట్లో చింతే పడకండి అసలు. ఏమండి? ఇది ప్రభు ఇస్తున్న ఒక స్లోగన్, లేకపోతే ఒక చిన్న పని మనకు చెప్పాడు. ఏంటి అంటే, మీరు నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తా. ఒక రకంగా ఆలోచన చేస్తే నిజంగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికిన ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికిన వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా ఉంటాడు అంటే చింత మత్కరు కదా, చింత ఉండకూడదు కదండి. ఆయన రాజ్యాన్ని వెతికిన వ్యక్తికి చింత ఎందుకు ఉంటుంది? చింత ఉండదు. తర్వాత దురాశ ఉండదు. తర్వాత అత్యాశ, లేకపోతే దురాశ, అత్యాశ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంకా వ్యసనాలు ఉండవు, చెడ్డ తలంపులు ఉండవు, ఇంకేముండవు, పాపం ఉండదు, ఇంకేముండదు, ధనాపేక్ష, ఇట్లాంటి అన్నిటికీ అతీతుడే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికిన వ్యక్తి. అంగీకరిస్తారా? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికిన వ్యక్తి ఈ లోకంలో ఏమైతే ఉన్నాయో, ఈ లోకంలో వ్యక్తులు వేటితో నింపబడి ఉన్నారో అవి లేని వ్యక్తినే మనం ఏమంటాము? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వ్యక్తి అని అంటాం. కానీ నీతిని, రాజ్యాన్ని వెతికే వ్యక్తికి ఈ లోకానికి తేడా లేదనుకోండి, అప్పుడు మనం ఎలా వెతుకుతున్నట్లు లెక్క కాదు కదా. అలాగని అవి వెతకనంత మాత్రాన ఏటి ఆశ లేకపోయినా, లేదా దురాశ, పాపము, లేకపోతే అసూయ ఇలాంటివి లేకపోయినా మనకు కావలసినవన్నీ అనుగ్రహించబడుతున్నాయా లేదా? అనుగ్రహించబడుతున్నాయి. అది వాగ్దానం. ఎవరైతే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో, ఏమండి, ఆయనలో ఆనందించగలుగుతారో, వారు ఆటోమేటిక్గా వారి ఆశలన్నీ ఎలా ఉంటాయంటే పై వాటి మీదనే
అందుకే కదా అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంట, పైనున్న వాటి మీదనే దృష్టి నిలపండి. అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు. మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటాం. అలాగనేసి ఇక్కడ మనకు భోజనం లేకుండా ఉంటుందా? పస్తులేం ఉండాల్సిన అవసరం లే. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. ప్రతిదీ మనకు అనుగ్రహించబడుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. కనుక ఇటు గురించి మనం నానా తిప్పలు పడాల్సిన అవసరం లేదు అనేది వాక్య సత్యం. ఏమండి, మనము తిండి గురించి, లేకపోతే ఏమి తాగాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలనే దాని గురించి యేసుప్రభు ప్రార్థన నేర్పారు. అందులో ఎన్ని మాటలు ఉన్నాయి చెప్పండి? మనం ఏం తినాలి, మన తిండి గురించి ఎన్ని మాటలు ఉన్నాయి? ఒక్క మాట ఉందండి. ఆ పరలోక ప్రార్థనలో ఒకే ఒక మాట ఏంటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే, అంతే. మిగతా అన్నీ ఏంటి? నీ చిత్తము, నీ రాజ్యము, నీ 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 అంతా ఏంటంటే ఆయన విధానం మనం గమనిస్తే ప్రభు నేర్పిన ప్రార్థనలో మన తిండి గురించి ఒక్క లైన్, జస్ట్ వన్ సెంటెన్స్ ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, అంతే. ఆ ప్రార్థన మాత్రం చేయాలి, ఒక్క ప్రార్థన. మిగతాదంతా ఏముందంటే దేవుని గణపరచడం. మనం ఏం చేస్తాము, రోజంతా ఈ ఒక్క లైన్ కొరకే ప్రయాసపడతాము. ఒక్క లైన్ మాత్రం రాత్రి పడుకునేటప్పుడు చెప్తాం, లార్డ్ థ్యాంక్ యూ, మీకు ఇంతవరకు సహాయం చేశారు, వందనాలు, మాకు అంతమించి టైం లేదు, గుడ్ నైట్. ఇది మన దీన స్థితి. ప్రభు అంటాడు, లేదు, తిండి గురించి ఒక్క లైను, మిగతాదంతా ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన గణపరచడం గురించి మొత్తం అంత. అంటే మనం దానికి వ్యతిరేకంగా, అమ్మో మేము ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాము కానీ ఒక్క లైను మాత్రమే మనం ఆయన కొరకు వెచ్చిస్తున్నాము. మిగతాదంతా ఆయన ఏమైతే వద్దన్నాడో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే ధ్యాసతో నిండి పొంగి పొర్లిపోతున్నాం. ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? ఎక్కడ దొరుకుతుంది సంతోషం? దొరకదే. సో లోకంలో ఉన్న వారికి అంటే ఎక్కువ చింత మన మీదకి వచ్చి పడిపోతుంది, మనం నలిగిపోతున్నాం. ఏమండి, నాకు ఈ ఒక చిన్న స్టోరీ నన్ను బాగా ఆకట్టుకుంది. నేను వెన్ ఐ వాస్ 19, ఆ 19 ఏట నాకు ఈ చిన్న స్టోరీ. పాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత ఆయనతో తిరుగుతున్నాను, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. సో అంటే అంతవరకు నేను నామినల్గా చర్చికి వెళ్ళటం, మిగతా పనులన్నీ మామూలే. రక్షణ అనేది నాకు అవగాహన లేదు. ఎప్పుడైతే నాకు పాస్టర్ గారు పరిచయం అయ్యారో, ఆయనతో పాటు నా వయసు ఆయనే కలిసి తిరుగుతున్నా. నేను ఏం చెప్తానంటే, ఇది ఒక మనిషి ఇనుముకు ఇనుము పదునొగునట్లు, అంతే కదా సామెతలు ఏమంటుంది, ఒకని మనసు ఇంకొక మనసుతో షైన్ అవుతుంది అంటారు కదా. ఆయనేమో గరుకురాయి, నాదేమో మొద్దు బారిపోయిన ఇనప ముక్క. ఆయనకి తగిలినప్పుడు ఏమవుతుందంటే కొంచెం షార్ప్ పదును పెట్టబడుతుంది. కనుక నాకు అనిపిస్తుంది, లేదు నేను జీవించేది కరెక్ట్ కాదు, నేను క్రైస్తవునిగా బ్రతకలేకపోతున్నాను, అన్ని పనులు చేస్తున్నాను కాదు అనేది నాలో షంటింగ్ స్టార్ట్ అయింది ఆయనతో తిరుగుతున్నప్పుడు. సో ఏం జరిగింది, ఆయన ఒక స్టోరీ ఏదో సందర్భంగా చెప్పుకొచ్చారు. మీటింగ్స్కి వెళ్తూ ఉంటుంటే ఒక స్టోరీ చెప్పుకొచ్చారు. అనగనగా ఒక యవనస్తుడు ఇల్లు విడిచి పారిపోయి ఆ తల్లిదండ్రులు, సహజంగా నచ్చదు కదండి. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక తల్లిదండ్రుల మాటలు నచ్చవు. తల్లిదండ్రుల మాట ఎప్పుడు నచ్చుతాయి అంటే, చక్కటి మాట చెప్తారు, తండ్రి చెప్పింది కరెక్టు, డాడీ నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పే టయానికి ఒకడు ఉంటాడు కిందోడు, మా డాడీకి ఏం తెలియదు అనేవాడు ఉన్నప్పుడు, అప్పుడు నాకు అర్థమవుతుంది మా డాడీ కరెక్ట్ అని. ఏంటది? మా డాడీ కరెక్ట్ అని ఎప్పుడు నాకు అర్థమవుతుంది, నా కొడుకు వచ్చి మా డాడీకి ఏం తెలియదు అన్నప్పుడు మా డాడీ చెప్పింది కరెక్ట్ అని నాకు అర్థమవుతుంది. అలాంటి స్థితి. కనుక ఒక యవనస్తుడు అలాగా మా డాడీకి ఏం తెలియదు అని పారిపోయి ఎక్కడో అండమాన్ నికోబార్ దీవికి వెళ్ళిపోయి అంటే అక్కడ మనుషులు ఉన్నారు. సో మొత్తం మీద వెళ్ళిపోయిన తర్వాత తిరిగాడు అయిపోయింది. మనం స్టోరీ ఉంది కదా, తప్పిపోయిన కుమారులాగా తిరిగాడు. వాడికి బుద్ధి వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు, డబ్బులు లేవు. చాలా కష్టపడి షిప్ ప్రయాణము తక్కువ ఖరీదు, ఫ్లైట్ ప్రయాణము ఎక్కువ ఖరీదు. తొందరగా వచ్చేది ఫ్లైట్ అయితే, షిప్ అయితే మాత్రం తొందరగా రాదు. కనుక ఇప్పుడైతే షిప్ ప్రయాణం 3 రోజులట, అండమాన్ వెళ్ళడానికి 3 days అంట. అప్పుడు ఇంకా టైం పట్టింది, పోనీ అనుకుందాం 3 days, 3 రోజుల ప్రయాణం. ఓ టికెట్ కొనుక్కున్నాడు, ఒక 300 సంపాదించాడు, ఏదోలా కష్టపడి 300 పెట్టి టికెట్ కొనుక్కుని షిప్ ఎక్కితే వాడి దగ్గర ఇంకా ఎక్స్ట్రా రూపాయి లేదు, ₹10 లేదు, పావలా లేదు, ఏమీ లేదు. రైట్? సో ఆ టికెట్ తీసుకున్నాడు, షిప్ ఎక్కాడు, ప్రయాణం చేస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు, మన దగ్గర
ఈ షిప్పు ఈ ఊరు వెళ్ళేటంత వరకు ₹1 కూడా లేదు, మంచినీళ్ళు తప్ప లోపల ఎవరి క్యాబిన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు, లాక్ చేసేసుకోవచ్చు. కనుక అనుకున్నాడు మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఏమి లేవు కాబట్టి కనుక నేనేం చేయాలి, లోపలికి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకుంటాను, 3 రోజులు మంచినీళ్ళు తాగి బ్రతికేద్దాం. ఏంటంటే బయట షిప్ చాలా లగ్జరీ జర్నీ ఉంటుందండి. అంటే ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు అంత జల్సాగా ఉండొచ్చు. సినిమా థియేటర్స్ ఉంటాయి, ప్లేయింగ్ వే ఉంటుంది, లేకపోతే ఇంకా మందు అన్నీ ఉంటాయి. కనుక వీడి దగ్గర ఏమి డబ్బులు లేవు కాబట్టి ఆ టికెట్ మాత్రం జేబులో పెట్టుకున్నాడు, లోపలికి వెళ్ళి క్యాబిన్లోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నాడు, ఉండిపోయాడు. రోజు అయిపోతుంది, మంచినీళ్ళు తాగుతున్నాడు, ఆకలి అవుతుంది, పక్కన శబ్దాలు వినపడుతున్నాయి, అయినా సరే బయటికి రావట్లేదు. 2 రోజులు, 3వ రోజు ఇంకా అనుకున్నాడు ఇంకా మధ్యాహ్నానికల్లా ఒక పూటలో ఇంటికి వెళ్ళిపోతాను, మొత్తం మీద షిప్ జర్నీ అయిపోతుంది, బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడిపోతే తినొచ్చు అనుకుంటున్నాడు. 3 days ఫాస్టింగ్ అయిపోయింది. అప్పుడు అనౌన్స్ చేస్తున్నారు, ఫర్ యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్, డ్యూ టు ద వెదర్, అదే ఏంటిది బ్లో అవుట్, ఏమంటారు కొత్త మాట అంటున్నారు ఇప్పుడు, క్లౌడ్ బర్స్ట్. నాట్ ఓన్లీ క్లౌడ్ బర్స్ట్, మైక్రో క్లౌడ్ బర్స్ట్ ఇది అంటారంట, మైక్రో బర్స్ట్ అంట. ఏంటంటే కొంచెం టైంలోనే పైనుంచి గాలితో పాటు నది వచ్చినట్టు వచ్చేద్దట. అట్లాంటి తేడా ఏదో వచ్చింది, క్లైమేట్ ఏం బాగాలేదు, మన జర్నీ ఇంకొక 3 days పడుద్ది అనేసి అనౌన్స్మెంట్. షిప్ జర్నీ ఇంకేం రోజులు పడుద్దంట, 3 రోజులు మంచినీళ్ళు తాగి బతికాడు. ఇంకా వచ్చేద్దాం అనుకుంటప్పుడు ఇంకొక 3 రోజులు మనకు ప్రయాణం. హడిలిపోయాడు. అమ్మ నేనెక్కడ తట్టుకోగలుగుతాను, ఇప్పటికే ఆకలితో చచ్చిపోతున్నాను, ఏదోలా ఇంటికి వెళ్ళి పడిపోదాం అనుకుంటే ఈ ప్రయాణం ఇంకో 3 రోజులంట అనేసి తట్టుకోలేక ఊరికి చచ్చిపోదాం అనేసి డోర్ తీశాడు. అందరూ ఫుల్ జోష్గా ఉన్నారు. ఇంకొక 3 రోజులు అనుకుంటే హే అని అరిచారాడు అందరూ. వీడేమో ఏడుస్తున్నాడు. ఇంకా 3 రోజులు అంటే వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, ఏడుస్తున్నారంటే పక్క గెడ్డం వచ్చేసి 3 రోజుల్లో బక్కగా అయిపోయి, 3 రోజులు భోజనం చేయకపోతే ఆటోమేటిక్గా ఫేస్ తెలిసిపోద్ది కదా. అంటే ఈ లోపు ఆ సర్వర్స్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి నువ్వు ఏమైపోయావు లోపల ఉన్నావంటే వాడు స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. నా దగ్గర ఏమి లేదు, ఇలా కష్టపడి ఈ 300 కొనుక్కొని టికెట్ కొనుక్కున్నాను, నా దగ్గర ₹1 కూడా లేదు, అందుకని 300 మరి నేను కొనుక్కోవడానికి తాగడానికి టీ కానిక ఏమీ లేవు కాబట్టి లోపల ఉండిపోయాను. ఫాస్టింగ్ అంటే నేనేం కొనుక్కోలేని పరిస్థితి, కనుక 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతాను కదా అనుకున్నాను. మళ్ళీ 3 రోజులు ప్రయాణం ఎక్స్టెన్షన్ అన్నారు కాబట్టి ఇంకేం చేయాలి తెలియక నేను ఊరికి చచ్చిపోదామనేసి బయటకు వచ్చానంటే ఆ నావికుడు కానీ ఆ స్టాఫ్ అన్నారు, పిచ్చోడా బుద్ధి ఉందా లేదా నీకు, టర్న్ బ్యాక్ యువర్ టికెట్ వెనక్కి తిప్పి చూడరా ఒకసారి. ఏముందంటే దాంట్లోనూ షిప్ జర్నీ ఎంతకాలం అయితే అంతకాలము నిన్ను పోషించాల్సిన బాధ్యత ఎవరిదంట, షిప్ యాజమాన్య. అంతే, నువ్వు చివరికి వెళ్ళేటంత వరకు నీ బాధ్యత మాదే. వారం రోజులు కాదు 10 రోజులైనా నీకు ఏం కావాలో అది పెట్టాలి, అప్పుడు పెట్టేవాళ్ళండి. ఇప్పుడు షిప్లో టీ కూడా ఇవ్వట్లేదట, షిప్లో కాదు ఫ్లైట్లో చెప్తున్నారు. అస్సలు అన్నీ కొనుక్కుని తినాలి. ఇంతకుముందు షిప్ మనం 2.5 hours జర్నీ చేస్తే ఏదైనా, కానీ ఇప్పుడు లేదట, అన్ని కోతలు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు నీవు 1 week అయినా సరే మేమే నిన్ను పోషించాలి, ఏం తినలో తినొచ్చు తాగొచ్చు అంటే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. డామిట్ 3 రోజులు అనవసరంగా భోజనం మానేసానే, నాకున్న అవకాశాన్ని పాడు చేసుకున్నానే, ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దాం. ఏమండి ఈ స్టోరీ నన్ను ఆకట్టుకుంది. వెన్ ఐ వాజ్ 19 నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇప్పుడు దేవుని ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని పాస్టర్ గారు ఈ స్టోరీ చెప్పారు. ఏంటంట, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. నమ్ముదాం. ఏమండి మొట్టమొదట మనం చేయాల్సింది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని. అయ్యా నేను ఈ లోకం కొరకు బ్రతకట్లేదు, నీ కొరకు బ్రతుకుతున్నాను, ఈ లోకపరంగా సమాధి చేయబడ్డాను, క్రీస్తులో పాతి పెట్టబడి తిరిగి లేచాను బాప్తిసం ద్వారా, నీ కొరకు బ్రతుకుతానని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకున్నామో మన పట్ల అత్యధికమైన శ్రద్ధ, పరలోకమంతా మన పట్ల శ్రద్ధ చూపుతుంది. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాము ఎవరు పట్టించుకుంటారు నన్ను అనుకుంటాం, మనుషులు పట్టించుకోకపోవచ్చు, కానీ పరలోకమంతా మన మీదే టార్గెట్ అంటే అటాక్ చేయడానికి కాదు, భద్రపరచడానికి, మనల్ని భద్రపరచడానికి ఎంత దేవదూతలు. నేను అనుకుంటాను ఎప్పుడైతే రక్షణ పొందామో వెంటనే మనకు కొంతమంది దేవదూతలను అలాట్ చేసేస్తాడు దేవుడు కదండి. పేతురు అనుకున్నాడట, దూత అనుకున్నాడట, ప్రతి ఒక్కరికి ఒక దూత ఉన్నాడట. తెలుసా అండి, మన కూడా ఎవరుంటారు ఎప్పుడును, ఆయన తన దూతను పంపి మనల్ని విడిపిస్తాడు అని అనేకమైన ఎవిడెన్స్ ఉన్నాయి. కనుక మనం ధైర్యం తెచ్చుకుందాం. మనతో ఉండడానికి దేవుడు తన సెక్యూరిటీని మనకు అప్పగించాడు, మనకు అరేంజ్ చేశాడు. కనుక మనం పరలోక ప్రభు యొక్క
బిడలం. ఆయన ఈ లోకంలో నాకు సాక్షిగా ఉండడానికి ఆయన కొరకు, అయ్యా నేను నీ వాడనే, ఈ లోకానికి సంబంధించిన వాడు కాను అని ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో అక్కడి నుంచి మన భద్రత. ఏమండి, ఇప్పుడు ప్రధాని గారికి పిల్లలు ఉన్నారండి? నాకు తెలియదు, లేరు కదా, లేరు. ఒకవేళ రాహుల్ గాంధీ గారైనా ఆయనకి లేరు. సరే, అదేలే మనకెందుకు లేదు. చంద్రబాబు గారు కుమారుడు, ఆయన మినిస్టరే కాబట్టి వాళ్ళ కుమారుడు కనుక బయటికి స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, చంద్రబాబు గారు మనవడు లోకేష్ గారు కుమారుడు, ఎలా ఉంటుందండి? పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు బయటికి. ఫుల్ భద్రత. ఎందుకని? ఆయన Z+++ ఎన్నో కేటగిరీలో ఉంటారు కనుక వాళ్ళకిచ్చే భద్రత. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారి బిడ్డలకి అంత భద్రత ఉంటే సర్వలోకాధికారికి ఆయన బిడ్డలము మనకి ఎంత భద్రత ఉంటుంది, మనకి ఎంత సమకూర్పు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే నమ్మలేకపోతున్నామండి. నమ్మలేక అక్కడ చీకట్లోనే దేవుళ్ళు ఆడుతున్నాం తప్ప నా నీతిని రాజ్యాన్ని వెతకండి. సో నా యొక్క ఈరోజు అంశం ఏంటంటే, మనల్ని అందరు ఇలాగ అన్నాడు ఒకసారి, ఇది ఏమంటారు దీన్ని, కొంచెం బెత్తిన, ఇంతే దేవుడు అడుగుతున్నాడండి. ఎంత అడుగుతున్నాడు? ఇంతే దేవుడు అడుగుతున్నాడట. ఇంతే. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, ఏమిస్తానంటున్నాడు? సమస్తము, ప్రతిదీ, అవన్నీ మీకు అనుగ్రహించబడును. నేను ఈ మాటను స్థాపించడానికి కొంచెం ప్రయత్నం చేయబోతున్నాను కనుక కొన్ని మాటలు త్వరగా చూద్దామని ఆశపడుతున్నా. ఏమండి, పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక్క ఆలోచన, 2-3 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ పుస్తకం 7వ అధ్యాయంలో మనము దావీదును చూడగలుగుతాం. ఆయన రాజుగా అనేక యుద్ధాలు చేశాడు. అప్పటికే ఆయన రాజ్యం స్థిరపడింది. శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి నెమ్మది కలుగు చేశాడు దేవుడు. నెమ్మది కలుగు చేసిన దావీదుకి ప్రశాంతంగా ఉన్నాడు, చాలా కూల్గా ఉన్నాడు. ఎక్కడ ఆ చుట్టుపక్కల అప్పటికే రాజ్యాలని జయించేస్తే వాళ్ళందరూ కూడా ఎస్ మేమందరం మీకు ఏమంటారు వాటిని, కప్పం కట్టే సామంత రాజులు అయిపోయారు కనుక చింతేమీ లేదు. కనుక నిబ్బరంగా ఉన్నాడు. తను సరంబి వేసిన ఇళ్లలో దేవదారు మ్రాలతో కట్టబడిన గృహంలో హాయిగా పండుకుని నిజంగా దావీదుకి అంత హాయిగా ఉన్నప్పుడు రాజుగా ఏవేవో కోరికలు రావాలి. కానీ ఆయనకు ఒక చిత్రమైన కోరిక వచ్చింది. ఏంటంటే, నేను ఇంత దేవదారు మ్రాన్తో నిర్మించబడిన ఈ ఫుల్ వెల్ రూఫ్డ్ హౌస్లో నేను విశ్రమిస్తున్నానే, కానీ నా దేవుని మందిరము, నా దేవుని మందసము డేరాలో ఉందే. కనుక ఆయన అనుకున్నాడట. వెంటనే పిలిచాడు. రాజుకు రావడమే తడువు ఆలోచన. వెంటనే పిలిచాడు. ఎవరక్కడ? ప్రవక్త గారిని పిలిపించాడంటే ప్రవక్త గారు వచ్చేసారు. అయ్యా నాతాన్ గారు, నాకు ఒక ఆలోచన అండి. నేను వెల్ రూఫ్డ్ హౌస్లో నివసిస్తున్నాను, కానీ దేవుని మందసము డేరాలో ఉంది. వర్షాన్ని తడుస్తుంది, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. ఆ లోపల దేవుని మందసం అంటే నథింగ్ బట్ దేవుడు. ఆ రోజుల్లో దేవుడు అక్కడుండి మాట్లాడేవాడు. అదే దేవుని మందిరంగా భావించేవారు. ఎన్నో అద్భుతాలు దేవుడు అక్కడి నుంచి చేశాడు. కనుక దేవుని మందసము డేరాలో ఉందే, కనుక నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. అబ్బా, ఆ ప్రవక్త ఏమండి, నాతాను ప్రవక్త ఎంత సంబరపడిపోయాడంటే, ఏమండి నాకు కొంచెం మీరు ఏమనుకోద్దు, పెద్దల మీద పని చెప్పానని ఒక్క స్టెప్ ఇటు వేస్తారా మీరు? జోసెఫ్ గారు, మీరు నన్ను చూడటానికి ఇబ్బంది పడుతున్నారు, నేను మిమ్మల్ని చూడటానికి ఇబ్బంది పడుతున్నాను. రండి, ముందుకు రండి. ఇక నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో మాట కుదరదు. చెప్పకుండానే ఉండాలి. నేను పెద్దోళ్ళు అనేసి చెప్పాను అంటే ఖచ్చితంగా కూర్చోవాల్సి, అంటే నాకు కనపట్టలేదు అందుకని అంతే. రైట్. సో ఈ వచ్చిన ఆలోచన వెంటనే ప్రవక్త చాలా సంబరపడిపోయాడు. వండర్ఫుల్ రాజా, మీకు వచ్చిన ఆలోచన నేను ఎంతకాలం ప్రవక్తగా ఉన్నాను, ఎవరికి రాలేదు. మీరు దేవుని హృదయానుసారుడు కనుక మంచి ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్ళి ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఓ లార్డ్, థ్యాంక్ యూ. దావీదుకి వచ్చిన ఆలోచన అంటే దేవుడు కూడా సంబరపడిపోయాడండి. చాలా సంబరపడిపోయి నేను ఎవరినైనా అడిగానయ్యా దేవుని మందిరం కట్టమని? మోషేని అడిగానా, అబ్రహాంని అడిగానా, ఎవరిని అడిగాను? కానీ నా సేవకుడైన దావీదుకి అలాంటి ఆలోచన వచ్చింది. వండర్ఫుల్. వెళ్ళి చెప్పు నా సేవకుడైన దావీదుతోటి, నువ్వు కట్టొద్దులే, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానంలో నుంచి ఒకరిని నేను అపాయింట్ చేస్తాను, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతడు నా నామ ఘనత కొరకు మందిరం కడతాడు, పోయి చెప్పు ఇల్లు అన్నాడు.
అంతే నాతాను వెంటనే వచ్చాడు, నెక్స్ట్ డే వచ్చి అయ్యా మీరు ఇచ్చిన ఆలోచన దేవుడు కూడా సంతోషపడిపోతున్నాడు. కానీ ప్రభు అన్నాడు, మీరు సమకూర్చండి, మీకు బిడ్డలను ఇస్తానన్నాడు దేవుడు, మీకు సంతానం ఇస్తానన్నాడు. కనుక ఆ సంతానంలో నుంచి ఒక అతన్ని స్థిరపరిచి తద్వారా మందిరం కట్టిస్తున్నాడు, తన ద్వారాను తన రాజ్యాన్ని స్థిరపరుస్తానన్నాడు అని అంటూ ఒకసారి పేజ్ తిప్పుతారా 7వ అధ్యాయము. దావీదు అంటే నాతాన్తో చెప్పిన మాట 12వ వచనం చదువుతున్నా నేను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచేదను. నేను అతనికి తండ్రినయుందును, అతడు నా కుమారుడయుండును. అతడు పాపము చేసిన నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం చేసినట్టు అతనికి నా కృపను దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఏంటంట? దావీదు సింహాసనము. అప్పటికి ఆయన రాజు, ఆయన సింహాసనము ఇజ్రాయేల్ మీద పర్మనెంట్. చిన్న మాట పెద్ద మాట అండి ఇది. దావీదు చేసింది ఏంటంట? ఇంత అనుకున్నాడు. ఆయనకేం పెద్ద కష్టం కాదు. నేను మంచి ఇంట్లో ఉంటున్నాను, దేవుని మందసేమో డేరాలో ఉంది, ఆయనకు ఒక మందిరం కట్టేస్తే బాగుంటుంది కదా, అది ఆయన ఆలోచన. కానీ దేవుడు చేసింది ఎంతంట? నీ సింహాసనము పర్మనెంట్. నీ కుమారులు ఎప్పటికీ ఇశ్రాయేలు మీద రాజుగానే ఉంటారు. ఏమండి, అది ఎవరికి సాధ్యమండి? మన ఆలోచన ఏంటంటే ఈరోజు మనం చేసేది లేకపోతే మనల్ని చేయమన్నది ప్రభు ఎంతంటే బెతుడంత, కొంచెం అంత, ఇంతే మనల్ని చేయమంటున్నాడు. లేకపోతే మనకు వచ్చిన ఇక్కడ దావీదుని చేయమనలే. దావీదుకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుడు చేయమనలేదు, తనకు వచ్చిన ఆలోచన. ఎందుకది? దేవుని హృదయానుసారుడు కాబట్టి తనకు ఒక ఆలోచన వచ్చింది, దేవునికి మందిరం కట్టాలని. ప్రభుకి ఎంత సంబరం అయిపోయిందో. ఎందుకంటే అదొక లాంగ్ టర్మ్లో దేవుడు మనుషుల్నే మందిరాలుగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మందిరాలు ఎవరట? మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? కనుక ఆ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక దావీదు ఎరిగి ఆ మాట చెప్తున్నాడు, నేను మందిరం కట్టించాలంటే. దేవుడు అనుకుంటాడు, ఎస్ దావీదు నా హృదయానుసారుడివి, నేను రేపు ఈ మందిరాల్లో కాదు మీలో నివసించబోతున్నాను. అలాంటి ఆలోచన నీకు వచ్చింది, అప్రిషియబుల్. కనుక ఆయన చేస్తానంటుంది ఏంటి? దావీదు చేస్తానంది బెత్తుడంతా కొంచెం ఇంతే. కానీ దేవుడు చేసేది, ఆయన సింహాసనము తరతరములు ఉండిపోద్దటండి. నేను ఒక సేవకులు అంటున్నారు ఈ మధ్యకాలంలో, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రధాని ఎవరండి? బెంజమిన్ నెతన్యాహు. ఆయన అంట దావీదు వంశపు వాడట అని చెప్తుంటే సంతోషం అనిపించింది. అఫ్ కోర్స్ ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఎవరు? మనల్ని పరిపాలిస్తుంది ఎవరు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. మనకు రాజు ఎవరండి? అబ్రహాం కుమారుడే కదా, దావీదు కుమారుడే కదా, యేసు ప్రభు. ఆయన రాజ్యమే కదా, రేపు ఆయన రాజ్యాన్ని స్థాపించబోయేది దావీదు కుమారుడే కదా, యేసు ప్రభు. రైట్? ఇంత ఉన్నతమైన ప్రణాళిక. ఒక మామూలు మనిషి ఇంత ఆలోచన చేస్తే దేవుని కొరకు దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఎంతో ఇద్దాం అనుకున్నాడండి. ఇది దేవునికి మనకున్న రిలేషన్ అండి. తన బిడ్డలో కదండి, ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కూడా పెద్దగా ఆలోచిస్తారు, మా డాడీకి హెల్ప్ చేస్తాను మమ్మీ అనేసి అన్నారు అనుకోండి. ఆ విషయం డాడీ తెలిసాడు, వీడు వయసు ఎంత, నా గురించి ఆలోచన చేస్తున్నాడు కదండి. తల్లిదండ్రులుగా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు పెద్దగా ఆలోచి, మా మమ్మీ ఆరోగ్యం ఎలాగా, లేకపోతే మా డాడీ అంటే ఎంత సంబరపడిపోతాం. అట్లాంటి దేవుడు నాకు ఒక మందిరం కడదాను అనుకునే ఆలోచన దావీదుకి వచ్చిందా? వండర్ఫుల్. నీ సింహాసనం పర్మనెంట్ అయ్యా, ఎప్పటికీ రాజు ఉండకమా అంటాం. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ నెరవేరుతుంది, ఎప్పటికీ నెరవేరుతుంది, శాశ్వతం. దాన్ని బట్టి దావీదు అంటాడు, కూర్చుని చూడండి, ఆ మాట గమనిస్తే దావీదు 18, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా,
ఇంతగా నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. అసలు ఇక ఆ ఆరాధన ఎలా చేస్తున్నాడంటే మాటలు లేవు, ఏడుపు, సంతోషంతో ఇంత వాగ్దానమా, నా రాజ్యం. ఇప్పుడు ఎవరికైనా రాజులకు ఏ తపన ఉంటుందండి? నేను రాజుని అవ్వాలి, తర్వాత నా కొడుకు అవ్వాలి, ఆ కొడుకు అవ్వాలి. ఇదే తప్పన ఈరోజు ఈ లోకపు రాజులకి. కనుక దావీదుకి అలాంటి ఆలోచన ఉంది. కానీ ప్రభు అన్నాడు, నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ సన్, ఇంకెవరంట తర నీ తరాలు కంటిన్యూ అవుతుంది అంతే. దావీదు కుమారుడే సింహాసనం అవుతాడు. ఆహా, ఇంకా దావీదుకి హృదయానికి ఎంత సంతోషము, ఎడతెక్క ప్రభుని స్తుతించాడు. ఆ మాట మీరు అక్కడి నుంచి చదివితే నాకైతే నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినది అంతయు నీ దృష్టికి కొంచెమే. దేవుని దృష్టికి ఎంత అంటది? చాలా కొంచెం. కానీ దావీదుకి ఎలాంటిది? ఎవరు ఇవ్వగలుగుతారండి? అందుకే మనం పాట పాడతాం కదా, రాజుకైనా సాధ్యమా నీల వరమీయడం కదండి. రాజుకు సాధ్యమా దేవునిలో వరం ఇవ్వడం? ఈ లోక రాజులు మనకు ఒక వరం ఇచ్చారనుకోండి, వాళ్ళ బతికినంత వరకు సాగుతుంది, తర్వాత తుచ్ అని అంటారు. కానీ దేవుడు సెలవిస్తే ఇంకంతే, అది ఎప్పటికీ పర్మనెంట్. వెరీ గుడ్. సో ఈ మాట మనం గమనించండి, మనం గమనిద్దాం మరొకసారి. దావీదు చేసింది కానీ లేదా దేవుడు చేయమంది కానీ ఎంతంట? కొంచెమే. కానీ ఇచ్చింది ఎంత? ఎక్కువే కదా. విల్ యు అగ్రీ? చాలా ఎక్కువ. ఎందుకని? తన తరతరాలు ఇశ్రాయేల్ మీద రాజుగా నీ సంతానమే ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్. మరొక విషయాన్ని త్వరగా చూద్దాం. మలాకి గ్రంథం. నా సందర్భాన్ని మీరు క్యాచ్ చేయాలి, నా ఉద్దేశము మనం గమనించాలి. ఏంటి వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు గివ్, లేకపోతే ఆయన ఏం ప్రణాళిక మన పట్ల ఉంది అనే సందర్భంలో నేను ఈ మాటలు చదువుతున్నాను. వాక్యమే కాబట్టి 10వ వచనం చదువుదామా? 3:10. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. ఏమండి, నేను ఈ ఏమంటారు దీన్ని, ఈ సందర్భాన్ని మీరు గమనించి ఆలోచించాల్సిన కోరుతున్నా. మరి ఏ విధంగా కూడా డిస్టర్బ్ కాకూడదు. ఏంటంట, నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. టైత్ తీసుకురండి, 10వ భాగం తీసుకురండి ఇటు మందిరపు నిధిలోనికి. ఇక్కడ నేను పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నా. దీని గురించి ఈ యూట్యూబ్లో ఇట్లా చెత్తగాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, నాన్ క్రిస్టియన్స్. ఆ ఉద్దేశం అది. కనుక ఇదంతా పక్కన పెట్టేసేయండి. పరిశుద్ధ గ్రంథంలో మాటని ధ్యానం చేస్తున్నాం. ప్రభు మనల్ని అడిగేది ఎంత అంటే 10వ భాగం తీసుకొని రండి. తీసుకొని వచ్చి మరి ఎక్కడా లేనంత ఒక మాట ఉంది. ఏంటంట, నన్ను శోధించినడలా ఉందండి. నా మందిరపు నిధిలోను తీసుకొని రండి, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల. మీరు నన్ను అడగాలి, ఇది చేశాం కదా అని అడగాలట. ఎక్కడ లేదండి, మరి ఎక్కడను, ఇక్కడే అన్నాడు. మీరు ఇచ్చి నన్ను అడగండి, శోధించిన ఎడల. ఏం చెప్తున్నాడట? ఇచ్చింది ఎంత? ఇప్పుడు ఇచ్చింది ఎంత? టైత్ కదండి, కొంచెమే. ఆయన అంటున్నాడు కదా, ఆకాశ వాకిండ్లు విప్పి. ఆకాశ వాకిండ్లు అంటే దాని వైశాల్యం ఎంత అండి? మన ఎర్త్ వైశాల్యం చెప్తున్నారు, చంద్రుని వైశాల్యం కూడా చెప్తున్నారు, ఏరియా చెప్తున్నారు. ఆకాశ వైశాల్యం ఇంకా తెలియట్లేదు. అది ఎక్స్పాన్షన్ అవుతుందట ప్రతి నిమిషము. ఇంకా సైంటిస్టులు వెతుకుతూనే ఉన్నారు, ఇంకేదో ఉందని వెతుకుతున్నారు. ఇంకా పెరుగుతుంది, విశ్వం పెరుగుతుంది. అట్లాంటప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని. మళ్ళీ ఎవిడెన్స్, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమండి, ఏం అడుగుతున్నాడంట? 10వ భాగం, ఒక భాగం తీసుకురండి. మీకున్న దాంట్లో ఒక భాగం అంటే 10 భాగాలు చేసి ఒక భాగం తీసుకురండి, ఇచ్చి నన్ను అడగండి. అప్పుడు ఏం చేస్తానంట? వాకిండ్లు విప్పేస్తాడట. వాకిండ్లు విప్పేస్తే ఏం జరుగుద్దండి? ఇప్పుడు చాలా ప్రదేశాల్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో లేకపోతే ఉత్తరాఖండ్లో తూములు విప్పబడ్డట్టుగా ఒకేసారి పెద్ద వర్షం, తద్వారా భయంకరమైన నష్టం జరుగుతుంది కదండి. ఇంకా మరణాలు పెరిగిపోతున్నాయి.
ఇది వర్షం వస్తే, మరి ఆశీర్వాదాలు వస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అంటే చూడండి, మనల్ని అడిగేది ఎంత, ఆయన ఇచ్చేది ఎంత. మనల్ని అడిగిందేమో ఇంత, ఆయన ఇచ్చేది అసలు చేతులు చాపితే సరిపోద్దండి, చేతులు సరిపోద్దా? సో ప్రభు యొక్క మైండ్ మనం గమనించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదేదో అక్కడే ఆలోచిస్తున్నాం తప్ప, కానీ వాక్యం చెప్తుంది నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయ అనగానే అందరూ మనీ మైండెడ్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ అంటాడు ప్రభు, మీరు దొంగలో అంటాడు. ఎవరు మాట మనం అందరమును దొంగలమో అనండి ఒకసారి. మనం అందరము దొంగలమే. ఎందుకు అంటున్నానంటే మీరు సమయాన్ని దొంగిలించిన దొంగలు అంటాడు. మనం ఏం దొంగలు, ఏ దొంగలము? అఫ్కోర్స్ వచ్చిన దాంట్లో కొంత భాగం ఇచ్చి ప్రభుని గణపరుస్తున్నాము, ఓకే. కానీ ఒక్క విషయంలో మాత్రం మనం దొంగలం అయిపోతున్నాం. ఎక్కడంటే దొంగిలించేస్తున్నాం సమయాన్ని. యాక్చువల్గా ఈ సమయాన్ని గురించి నేను ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, మిగతా ధనాన్ని గురించి కాకుండా. ఏమన్నాడంటే న్యూ టెస్టమెంట్లో భాగమునిచ్చి ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? 9 ఏంటంట, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. ఈ మాట వినండి. దీని విషయంలో కూడా నేను రాబడి డబ్బులు దాని గురించి అంటలే, అది దాని గురించి మనకు మంచి అవగాహన ఉంది, దానికి డౌట్ లేదు. కానీ నా చింత అంత ఏంటంటే, ప్రభు చింత అంత ఏంటంటే ఆస్తిలో భాగం ఇవ్వాలట. ఆస్తిలో భాగం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, అయ్యా నాకు దేవుడు 24 గంటలు ఇచ్చాడండి. 24 గంటల్లో సవినయంగా దేవునికి ఎంత ఇవ్వాలి? సత్యనారాయణ గారు ఎంత ఇవ్వాలండి? 12 గంటలు ఇవ్వాలా? మీరు అలాగ గంటలో తప్పలేదులేండి. 24 గంటల్లో 10వ భాగం అంటే ఎంత సుమారుగాను? 2 గంటలన్నర అనుకుందాం పోనీ. ఏమంటే 2 గంటలన్నర 2 గంటలన్నర ఇచ్చేసే వాళ్ళ గురించి నేను ఏమంటానంటే అది సరిపోదట, భాగం ఇచ్చి కనపరచాలట. భాగం అంటే ఎంత? ఎంతైనా కావచ్చు. పోనీ ఆ భాగం అంతా ఎందుకులేండి. ప్రభు అన్నట్టు పేతురుతోటి, పేతురు నాతో ఒక గడియైనా మేలుకొని ఉండవయ్యా. ఎంతసేపు మేలుకోమంటున్నాడండి? ఒక గడియ. వారానికి చర్చికి వెళ్ళి ఏదోలాగా గంట సేపు ఉంటే సరిపోద్దా? మనకి ఇవ్వబడిన 24 గంటల్లో ప్రభు అన్నాడు, ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. ఏమండి, ఎంతమంది దీనికి మనం కమిట్ అయ్యామండి? మీరు దొంగలో కాదో తేల్చేసుకోవచ్చు. ఏమండి, ఎంతమంది మనం కమిట్ అయ్యాం? కనీసం ప్రభువుకు ఒక గంట సేపు ఇవ్వాలి అనే తపన ఎంతమందిలో ఉంది? ఏమండి, ప్రభువుతోటి గంట సేపు ఉండాలండి, ఖచ్చితంగా నేను గంట ఉంటున్నాను అనే తపన మనకు లేకపోతే మనల్ని ఏమనాలి? దొంగలు. గంట సరిపోదు. గంట ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, గంట సరిపోదట. ఎందుకని? దశమ భాగం మినిమం టైత్ అండి. మినిమం టైత్ అంటే 2 గంటల పైనే ప్రభుతో గడపాలి. ప్రభు అడిగేది 24 గంటలు అడగట్లే, నీ ఇష్టం. మిగతా 22 గంటలు నీ ఇష్టం. పోనీ అనుకుందాం, 22 గంటలు నీ ఇష్టం. తింటావో, పడుకుంటావో, రెస్ట్ తీసుకుంటావు, ఉద్యోగం చేస్తావు, ఏమైనా చేసుకోండి, నాకు ఇవ్వాల్సిన 2 గంటలు మాత్రం నాకు ఇచ్చేసేయండి అన్నాడు అనుకోండి. ప్రభు ఇవ్వలేకపోతున్నాం. ఇవన్నీ లెక్క ఎప్పుడు తేలుతాడండి? మీకు ఒక విషయం తెలుసు కదా, మనం చాలాసార్లు ధ్యానం చేశాము. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా అండి? ఎందుకు బబులోను చెరకు వెళ్ళిపోయారు? దేవుడు చెప్పాడు, మీరు కనాను వెళ్ళిన తర్వాత బాగా పండుతుంది. ఎలాగ పండుద్దట? పాలు తేలు ప్రవహించే దేశం అది కనుక విస్తారంగా పండుతుంది. ఇది ద్రాక్ష గెలలు మోసుకుని రావాలి, అంత భారీగా పండుతుంది. కాబట్టి పండుతుంది కదా అని ఊరికే పండించేసుకోవద్దు. 6 సంవత్సరాలు పండించుకోవాలి, 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఇక పండించుకోకూడదు, 1 సంవత్సరం విడిచిపెట్టేసేయాలి. భూమి మళ్ళీ సారం పుంజుకుంటుంది. మళ్ళీ 7 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ 7వ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ 6 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాలు పండించుకోవాలి, 1 సంవత్సరం వదిలేయాలి.
ఈ 6వ సంవత్సరము డబుల్ పంట పండుద్ది. కాబట్టి 7వ సంవత్సరం మీరు దాని జోలికి వెళ్ళక్కర్లేదు. పొలాల దగ్గరికి మీరు వెళ్ళకూడదు అసలు. అది పరదేశులు, పశువులు అవి తింటూ ఉంటాయి కనుక వదిలేసేయాలి. ఇది దేవుడు చెప్పిన లెక్క. కానీ బాగా పండుతుంటే ఏం చేస్తామండి? ఆదివారం కూడా షాప్ తీసేస్తాం. ఏం చేస్తామండి? ఆదివారం కూడా షాప్ తీసేసి మంచి కలెక్షన్ ఉంటుందండి. ప్రభు అంటాడు, రెస్ట్ తీసుకోండి అయ్యా, ఓ పూట రెస్ట్ తీసుకోండి. ఓ పూట మందిరానికి వచ్చారు, హాయిగా ఇంటికి వెళ్ళారు, భోజనం చేశారు, రెస్ట్ తీసుకో. అబ్బాబ్బే, ఇస్రాయిల్, మీరు కాదు, ఇస్రాయిల్ చేసిన పని ఏంటంటే పండేస్తుంది బాగా. 7వ సంవత్సరం కూడా పండించారు, బాగా పండింది, ఇంకంతే. మొత్తాన్ని దేవుని ఆజ్ఞ పక్కన పెట్టేసి పండించడం మొదలు పెట్టేశారు. అలాగ 490 సంవత్సరాలు ఉండిపోయారు. దేవుడు లెక్క పెట్టాడు, బాబు 490 సంవత్సరాల్లోనూ ప్రతి 7 సంవత్సరాలకు ఒక సంవత్సరం తీయండి బయటికి. ఎన్ని సంవత్సరాలు వచ్చిందంట? 70 సంవత్సరాలు. వెళ్ళండి, 70 సంవత్సరాలు ఈ ఇశ్రాయేల్ దేశాన్ని దెబ్బగా ఉంచేస్తున్నాను. దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, పంట లేదు, ఏమీ లేదు. అది నక్కలు తిరుగుతాయి, పశువులు తిరుగుతాయి, పరదేశులు తిరుగుతారు. మీరు మాత్రం ఐగుప్తు బబులోని చెరకెళ్ళిపోండి. 70 సంవత్సరాలు పాడుగా ఉంచేశారట యెరూషలేముని, ఇజ్రాయెల్ దేశాన్ని. ఏమండి, నేను ఎందుకు భయపడతానంటే దేవుడు లెక్క చూస్తాడండి, పక్కా లెక్క చూస్తాడు. ఆయన మనం లెక్క అన్నాడు కదండి. ఆయన లెక్క చూసుకొని వచ్చినప్పుడు మనం అనుకుంటాము పర్లేదులే కొట్టుకెళ్ళిపోతుంది. చాలా సీరియస్ అండి. ఒకవేళ ఆయన లెక్క చూడకుండా సైలెంట్గా ఉంటే ఇశ్రాయేలు అడుగుతారు, ఇంకెవరు అడుగుతారు? సొదొమ గొమొర్రా ప్రజలు అడుగుతారు, ఇంకెవరు అడుగుతారు? నినివే పట్టణస్థులు అడుగుతారు, ఇంకెవరు అడుగుతారు? షాబా దేశపు రాణి అడుగుతుందట. ఏమని? ఏమయ్యా, నీ సేవకునికి అంత జ్ఞానం ఇచ్చావని నేను సముద్రాలు దాటి వచ్చాను చూడటానికి, ఈ పక్కన ప్రార్థన జరుగుతుంది, మరి ఈయన రాలేదు కదా, నువ్వు ఎలాగ యాక్సెప్ట్ చేసేస్తావు అంటే ప్రభు అంటాడు, మీరు చూసుకోండి అయ్యా. వాక్యం చెప్తుంది అక్కడ. వాళ్ళు నిందారోపణ చేస్తారట. వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడతాం అప్పుడు? ఏమండి, అన్ని విషయాల్లో మాకు ఒక్కసారి సువార్త అందిందండి. గోను బట్ట కట్టుకుని రాజు నుంచి సేవకుడు వరకు గోను బట్ట కట్టు రోడ్డు మీదకి వచ్చేసాం. దుమ్ము వేసుకున్నాం మేము. మా పశువులకు కూడా ఆహారం పెట్టలేదు, అంత గొల్లును ఏడ్చాం. ప్రభు మమ్మల్ని కనికరించాడు. మీరు ఎంతకాలమైంది వాక్యం విని? నేను ఒక చిన్న మాట చెప్పదలిచాను. నిన్న ఒక గొప్ప సేవకుడు ప్రకాష్ గంటెల గారు, లోకం కోల్పోయింది, క్రైస్తవ సమాజం కోల్పోయింది, నిజంగా కోల్పోయింది ఆ మాట. అద్భుతమైన సేవకుడు, నిక్కచ్చిగా దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి గొప్ప చేయటంలో పిలిచిన వాళ్ళు చాలాసార్లు సిగ్గుపడి ఉంటారు. అంటే ఎవరు కాదు, ఎవరైనా అనవసరం, వాక్యమే. మనిషి పొట్టిగా కొంచెం మంది ఉంటారు. ఆయన ఏమండి, ప్రొఫెసర్, మంచి నాలెడ్జ్, అద్భుతమైన సందేశాలు. నాకు చాలా ఇష్టం. మన చర్చిలో కొంతమంది, చాలామంది ఆయన ఫాలోవర్స్, అంటే ఆయన వాక్యాలు వినేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కిడ్నీ పెయిన్ తోటి, కిడ్నీ ఇన్ఫెక్షన్ తోటి నియర్లీ 35 years సఫర్ అయ్యి August 15th తెల్లవారు, అంటే ఆ 11:30 ప్రాంతంలో చనిపోయారు. నేను చాలా ఏమంటారంటే దాన్ని చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభువా, ఎంత ఖరీదైన, లేకపోతే ఎంత నాలెడ్జో పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన, లేకపోతే ఇతర మత గ్రంథాల గురించి ఎంతో నాలెడ్జ్, ఏ విషయాన్నైనా చాలా చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారు. అనేకమైన యూత్ మీటింగ్స్, ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్, ఎన్నిటిలోనూ డిబేట్స్, చక్కటి క్వశ్చన్, మీ అసలైన ప్రశ్న అసలైన జవాబులో కూడా ఎన్నోసార్లు పాల్గొన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు కొంతకాలం ఉంటే ఇంకా క్రైస్తవ సమాజానికి ఎంతో మేలు అని నేను బాధపడ్డాను. నేను అంతా ఒక రకంగా చాలా బాధ అనిపించింది. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏం ప్రయోజనం? ఎంత గొప్ప వాక్యం చెప్తే మాత్రం సంఘానికి ఈ రోజుల్లో ఏం ప్రయోజనం అండి? ఎవరు ఫాలో అవుతున్నారండి? ఎలా ఉన్నామంటే మనమంటే నాతో పాటు అందరూ ఎలా ఉన్నామంటే, ప్రభు అంటాడు, ఇగో నువ్వు బాగా వాయించే మంచి వాయిద్య కళాకారుడిగా ఉన్నావయ్యా. ఒక ప్రవక్తను అన్నాడు దేవుడు, బాగా పాడుతున్నావు, వాళ్ళు చక్కగా చూస్తున్నారు, వారికి చప్పలు కొడుతున్నారు, వింటున్నారు, కానీ దాన్ని గ్రహించట్లేదు. సార్వత్రిక సంఘం, ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నాడు ప్రభు. నేను అంటాను, సార్వత్రిక సంఘం వాక్యాన్ని వింటుందండి. తరచూ అద్భుతమైన వర్తమానాలు మనకి అందుబాటు చేరువలో ఉన్నాయండి. ఎన్నిసార్లు దేవుని వాక్యం వినిన తర్వాత, అయ్యో నా కొరకు అనిన తర్వాత దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేసిందండి క్రైస్తవ సమాజం?
ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది, చాలా బాగుంది, 4 మార్కులు ఇవ్వచ్చు, పెద్ద బాగాలేదు. ఇందుకే మనం వింటున్నాం తప్ప కానీ అయ్యో ఈ వాక్యము సాత్వికంతో నేను అంగీకరిస్తే నా బ్రతుకు బాగుపడుద్ది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అనుకుంటాను అందుకే దేవుని కొరకు పౌరుషం కలిగిన సేవకులందరినీ దేవుడు వచ్చి నీ పని అయిపోయింది, ఇక్కడ అంతకుమించి ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నేను నిజంగా తల పగలగొట్టినంత పని అయింది నాకు. మా పాస్ గారు చనిపోయినప్పుడే నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత ఇంకా ఈ విషయాలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప సేవకులందరూ వెళ్ళిపోతుంటే అనిపించింది మీరు పరిచయం చేశారు కదా, వచ్చేయండి, వాళ్ళ తంట వాళ్ళు పడతారు, అరే ఆ సంఘం ఎలాగా ఆయన వెళ్ళిపోయారు కదా, అవన్నీ దేవునికి అనవసరం అండి, హే నువ్వు వచ్చేసేయి, నీ పని అయిపోయింది, వచ్చేసేయి, వాళ్ళ సంగతి ఏంటి చూద్దాం, ఎవడు నడిపిస్తాడో చూద్దాం, ఏం చేస్తాడు అన్నట్టుగా ఉందండి. చాలా సీరియస్గా నా మటుకు నాకు అనిపిస్తుంది ప్రభు వెరీ సీరియస్. ఎవరి పట్ల? వాక్యం వినేవారి పట్ల ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. కారణం ఏంటంటే మీరు వింటారు కానీ గ్రహింపరు. వినుట మట్టుకు విని వాక్య ప్రకారం ప్రవర్తింపకపోతే ఏం ప్రయోజనం అని గత వారం మనం కొన్ని మాటలు చూసినట్టున్నాం. కనుక ఏమండి, ఏమైతే వాక్యం దొరికిందో రాబో రోజుల్లో ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయంలో ఆమోస్ గ్రంథంలో ఆ రోజుల్లో ఒక కరువు వస్తుందట. తీద్దామా? ఆమోస్ గ్రంథం 758. దేశమందు బీదలను మృంగివేయ. ఆమోస్ గ్రంథమేనా? ఆమోస్ 8వ అధ్యాయము. రాబో దినములందు దేశంలో 11వ వచనం. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఏంటంటండి, రాబో దినాల్లో వాక్యం దొరకదట. ఎక్కడ దొరుకుద్ది అంటారు? ఎక్కడ దొరుకుద్దండి? భక్తులైన వారు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో నీతిమంతులు కొనుపోబడుతున్నారు, కీడు చూడకుండా వాళ్ళ ముక్కు సూటిగా ఉన్న మార్గానికి వెళ్ళారు, వాళ్ళ పని అయిపోయింది, తీసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. ఇలాంటి నీతిమంతులు అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, ఏదో మిగులుతారు చిన్న చెతక మన బోటోళ్ళు. అసలైన సిసలైన వాక్యం చెప్పేవాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. ఏమండి, నిజంగా లోకానికి లేదా క్రైస్తవ సమాజానికి అద్భుతమైన మాటలు అందించిన సేవకులు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే సమాజము దేవుని వాక్యాన్ని వాక్యంగా దేవుని మాటగా స్వీకరించట్లే. అన్నీ మన ఇష్టాలన్నీ అయిపోయిన తర్వాత అరే ఈరోజు ఆదివారం కదా అని గుర్తొచ్చే పరిస్థితికి వచ్చేసింది సంఘం. అట్లాంటప్పుడు ఎందుకు ఉండాలి పెద్ద సేవకులందరూ? అంటే ఇంత తీవ్రంగా పనిచేసే సేవకులు ఎందుకు ఉండాలి? అవసరం లేదనుకున్నాడు ప్రభు, అంతే. ఆ విషయంలో నాకు చాలా క్లారిటీ వచ్చేసింది, రైట్? కనుక మనం చూస్తున్నాం ప్రభు అంటున్నాడు కదా, నాకు ఇవ్వాల్సిన లెక్క నేను ఇచ్చిన 24 గంటల్లో నా 2 గంటలు ఏమేని అని అన్ని లెక్క చెప్తాడండి. లెక్క చెప్పి మనం ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పటి నుంచి 2 అవర్స్ క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 24 కొడితే ఎన్ని రోజులు వస్తాయో, ఎన్ని రోజులు వస్తాయి అంటారు? ఏమండి సత్యనారాయణ గారు, ఎన్ని రోజులు వస్తాయి? మనం రక్షణ పొందిన తర్వాత ఇప్పటి వరకు రోజుకి 2 గంటల చొప్పున లెక్కేసుకుంటే ఇచ్చినవి పర్లేదు, ఆదివారం కొట్టుకెళ్ళిపోద్ది, ఎదులాగా వచ్చి కూర్చుని ఏం చేసినా వెళ్ళిపోతాం అనుకోండి. మిగతా రోజులని లెక్క పెడితే ఎన్ని రోజులు వస్తాయి? ఎన్ని గంటలు డివైడెడ్ బై 24, 24 ఎన్ని రోజులు వస్తాయి? ఈ రోజులన్నీ లెక్క ఎలా సరిపెడతాం? ప్రభుకి ఎలా సరిపెడతామండి? ఆయన ముందు ఎలా నిలబడాలి? అప్పుడు ఆయన అంటున్నాడు మీరు నా సమయాన్ని దొంగలిస్తున్నారు, దొంగలు కాదా అంటే మన సమాధానం ఎక్కడుంది? అప్పుడు నేను అనక్కర్లే, వెంటనే అక్కడ డిస్ప్లే అవుతుంది ఎంతకాలం క్రితం ఈ వాక్యం ప్రకటించబడింది ఇక్కడ, ఇది ఎన్నోసారి, ఏది జూలై 16వ తారీఖు, 16 ఈరోజు 17వ తారీఖు, ఆగస్టు 17వ తారీఖు, సారీ జూలై గుర్తొచ్చేది నా పుట్టినరోజు ఉంది కాబట్టి, ఆగస్టు 17వ తారీఖు ఎన్నిసార్లు ఈ వర్తమానం వినబడింది? మిమ్మల్ని దేవుడు కనీసం గంట అడుగుతున్నాడు, ఇవ్వాల్సింది కనీసం 2 గంటలు కదా, లెక్క ప్రకారం ఎన్ని రోజులు అయ్యింది? ఇవన్నీ లెక్క చూసి తోస్తాడట. ఒక ఆయన అలాగే తూచాడు. ఎవరైనా మెనే టెక్కిల్ ఉపార్సిన్ అని ఇక్కడ దానియేలు గ్రంథంలో, దేవుడు నిన్ను తోచగా తేలిపోయావు. ఇక ఆ క్లారిటీ రాకముందే వచ్చి చంపేశారంటండి అతన్ని. ఆ రాత్రియే హతుడయ్యేను అంటే ప్రభు లెక్క చూసే టయానికి ఫినిష్. కానీ మనం ఇంకా లెక్క చూడలేదు కాబట్టే ఈరోజు ఒకసారి అందరు గాలి పీల్చండి,
ఇంకా మనం గాలి పీలుస్తున్నామంటే భూమి మీద దేవుడు ఇంకా లెక్క చూడలేదండి. లెక్క చూసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నిజంగా అప్రిషియబుల్ వాళ్ళు, వెల్ డన్ బలా అని అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రభుని చూసి సిగ్గుపడిపోయి ముఖం చిన్నబుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని ఇంకా ఏ స్టేజ్లో ఉంచాడంటే ఇంకా నీకు లెక్క చూస్తారు అని వినే స్టేజ్లో మన చెవులు వింటున్నాయి, ధన్యులం మనం అంటాడు. ప్రభు అంటాడు, మీ చెవులు వింటున్నాయి కనుక మీరు చూస్తున్నారు, ధన్యులు అంటాడు శిష్యుల్ని. ఈరోజు మనం వింటున్నాం, చూస్తున్నాం, ధన్యులం. కనుక మన లెక్క ఎప్పుడు చూస్తాడో తెలియదు, కనుక లెక్క అడుగుతాడండి, లెక్క అడుగుతాడు. ఈ మాటలు కూడా నిద్రపోతూ విన్నామనుకోండి ఏమనాలి ఏమండి? ఆయన లెక్క ఎలా తేలుస్తాము, ఎలా తేలుస్తాం కదా, ఎలా సరిపెడతాం? విని చాలా సీరియస్ అయిన మాటలు కూడా మన సావధానంగా కునికేస్తూ విన్నామనుకోండి, ఏంటి ప్రభుకి ఏమైపోతాడు ఆయన? మనం సిద్ధపడిపోద్దా దేని కొరకు? ఆ మాట చెప్పడానికి భయంగా ఉంది నాకు. సో ప్రభు అడిగేది ఎంత అంటే మనల్ని ఇంతేనండి, కానీ ఇచ్చేదంతా ఆకాశ వాకిండ్లు విప్పి. నేనంటాను, ధనం ఇస్తే ఆశీర్వాదమే, సమయం ఇస్తే ఆ విధంగా ఆశీర్వాదమే పొందుతాం, డౌట్ లేదండి. ప్రభు అవునంటే అవును, మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట, తర్వాత ఇంకొక మాట మార్చే నాలాంటి రకం కాదు. నేను పిల్లలకు చాలాసార్లు అలాగే చెప్తూ ఉంటాను, అదే డాడీ మాట మార్చేసావు, కుదరదు అంటే. అయినా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను నా పిల్లకి ఇచ్చిన మాటను బట్టి. ఆఫ్టర్ ఆల్ నేను కదండి, నేనే ప్రయత్నం చేస్తున్నప్పుడు నా దేవుడు మరింత నమ్మకమైన వాడు. ఆయన ఏదైనా ప్రామిస్ చేశాడంటే చేసి తీరతాడండి, చేసి తీరతాడు. రైట్? కనుక ఆయన అడిగింది ఎంత? వెరీ లిటిల్, ఇంతే. కానీ మనకిచ్చేది ఎంత అంట? తబ్బిబ్బైపోతామండి అంటాం ఏమండి, అంత సంతోషంతో తబ్బిబ్బైపోతాం ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు. కానీ మనం చేయటానికి మనం ఏం చేస్తున్నామంటే అది చూడలేదు. సాతాను ఏం చేస్తానంటే అది నీకు కాదు అనేసి మనల్ని ఒక భ్రమలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కనుక ఆయన ఇవ్వాల్సిన సమయం విషయంలో వీఆర్ ఎస్కేపిస్టులు. ఆలోచన చేద్దాం, ప్రభు మన హృదయాలు తెరుచుగాక. ఆమేన్. మరొక విషయాన్ని చూద్దాం త్వరగా. మీకా గ్రంథం ఒకసారి ఇది చూసాం కదా, సామెతల గ్రంథం 3:9-10 ఒకసారి మళ్ళీ చదువుదాం. దాన్ని పూర్తిగా చదవలేదు మనం. 3వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఏమండి, ఈ మాటను మళ్ళీ ఏమంటారు, దాన్ని స్థిరపరచడానికి ఇక్కడ మాట ఉంది ఏంటంట, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుంచి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లిపారును. మనం ఆ విధంగా చేయటం వల్ల, మన భాగాన్ని దేవునికి ఇచ్చి గణపరచడం వల్ల, అది సమయం కావచ్చు, మనకున్నది ఏదైనా సరే, ఏంటంట నీ కొట్లు ధాన్యంతో సమృద్ధిగా ఉంటాయట, గానుగులోంచి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లిపారద్దట. మనం అనుకున్నాము, అమ్మో గంట ప్రార్థన చేస్తే అక్కడ ఎంత కష్టం, అంత లాస్ అయిపోతాం, బాస్ ఏమంటాడు, లేకపోతే ఆయన ఏమంటాడు, లేకపోతే అది ఈ బిజినెస్ ఇవన్నీ ఇలాంటి కోతలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ప్రభు అంటాడు, అయ్యో మీకు ఎప్పుడు అర్థమవుతుంది, మీరు క్రీస్తు లేపబడ్డారు కదా, వాటి గురించి కాదట ధ్యాస ఉంచాల్సింది. ప్రభువుని సంతోషపెట్టే ధ్యాస మనకుంటే హీ కెన్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు, సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. రైట్? మీకా గ్రంథం 6వ అధ్యాయం, మరొక విషయాన్ని చూడటానికి వెళ్తున్నాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఆ మాట మనం చూడగలుగుతాం. ఏమి తీసుకొని వచ్చు చదువుదాం పోనీ. ఏమి తీసుకొని వచ్చు నేను 8వ వచనం చదువుదాం తల్లి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏమండి, ఎంత ప్రభు మాట్లాడతాం. మనుష్యుడా, మనల్ని ఏమంటారండి అందరినీ? మనుషులు కదండి, మనం మనుషులు. ఆదాము అవ్వలు నరులు వాళ్ళు, మనం ఇక్కడ మనుషులం. రైట్? ఓకే. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఏంటంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా నిన్ను అడుగుతుంది. దేవుడిని అడిగేది ఎంతంట? ఏంటంట? న్యాయంగా నడుచుకో. దేవుని పిల్లలు ఆయన రాజ్య నీతిని వెతికేవారం ఎలా దేన్ని మనం ఎలా నడుచుకోవాలట? న్యాయంగా నడుచుకోవాలండి. దానికి ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి? ఉన్నాయా? న్యాయంగా నడుచుకోవడానికి రూల్స్. దేశంలో ఉన్నాము, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. రాజ్యాంగాన్ని
క్రైస్తవులము పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అవ్వాలి. సో దీని ప్రకారము, అలాగే బయట అయితే రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాలి, ఖచ్చితంగా నడుచుకోవాలి. రాజ్యాంగ ప్రకారంగా ఏమైతే ఉన్నాయో, హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని ప్రకారం నడుచుకోవాలి. మనకి దేవుడిచ్చిన వాక్య ప్రకారము మనం నడుచుకోవాలి. ఇలాగా న్యాయంగా నడుచుకోవడం. ఇంకేంటంట, కనికరాన్ని ప్రేమించాలి. కనికరం అంటే ఆయన కనికర పూర్ణుడండి. కనుక మనం కూడా కనికరంతో నింపబడిన వారమై ఉండాలి. కనికరం న్యాయంగా నడుచుకోవటయు, కనికరమును ప్రేమించుటయు. ఇంకోటి ఏంటంట, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం. దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలంటండి, దేన మనస్సు కలిగి, ఆ పాప మనస్సు కలిగి, అంటే అదే దేన మనస్సు కలిగి. దేన మనస్సు అంటే కొంతమంది దేవుని సన్నిధిలో ఇలా తిప్పారు అనుకోండి, దాన్ని ఏమంటారు, అమ్మో కదండి. ఇంకా ఒక రకంగా ఆ మీసాలు పైకున్న వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఏం రావాలంట, ఎందుకని, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంటే నేను ఉట్టిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుని సన్నిధి ఖచ్చితంగా. నాకున్న సందేహం ఏంటంటే, ఎక్కడే దేవుని సన్నిధి ఉంటుందా అక్కడ ఉండదా అనేది నా సందేహం. మనం బయటికి వెళ్తున్నామండి, బస్సు ఎక్కామండి, మరి అప్పుడు ఎక్కడ దేవుని సన్నిధి ఉంది? మనతోనే ఉంది కదా, దేవుని సన్నిధి మనతో ఉంది కదా. మరి అప్పుడు ఏం చేయాలి మనం? అదే నా సమస్య. మనం ఏం చేస్తామంటే, మందిరంలో దేన మనసు కలిగి ఉంటాను, బయటకు వచ్చారా కాదట. ఎందుకని, మనం ఆయన సన్నిధిని కోరుతున్నాం. ఆయన అంటాడు, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. ఆయన ఎలా ఉంటాడు మనతోటి? హచ్ అంతే కదా, ఆ టైంలో ఉండేది కదా, హచ్, వేర్ ఎవర్ యు గో ఇట్ ఫాలోస్, అంతే కదండి. అప్పుడు ఒక నెట్వర్క్ ఉండేది, హచ్ నెట్వర్క్. ఒక కుక్క పిల్లని చూపించి ఆ కోడ వెళ్ళిపోవడమే. అలాగా నేను ప్రభువుని అలాగ అన్నందుకు కాదు, కానీ ఆయన మనతోనే ఉంటాడట. ఆయన మనతో ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి మరి? దేన మనసు అనేది గుళ్ళో కాదు, ఎక్కడ ఉండాలి? ఆల్వేస్. అది ఇక్కడ ఈ మాట గమనించాలి. న్యాయంగా నడుచుకుందాం, కనికరాన్ని ప్రేమిద్దాం, దీన మనసు కలిగి దేవుని దగ్గర వ్యవహరిద్దాం. దేవుని దగ్గర అంటే నిరంతరం ఆయన మనతో ఉండాలని అనుకున్నాం. ప్రభు నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు కొంచెం ఈ స్మెల్ నచ్చదు, లేకపోతే ఈ వాతావరణం నచ్చదు, లేకపోతే వీళ్ళందరూ నీకు ఇష్టం ఉండదు, వద్దు అంటే ఆఫ్ కోర్స్ హీ మే బీ అవుట్. ఆయన బయటే ఉంటాడు. లోపల భద్రత విషయంలో మనమే బాధ్యత. నేను చూసుకుంటానులే అంటాం ఒక్కొక్కసారి కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వీళ్ళకి అందరికీ గార్డ్స్ ఉంటారు కదండి, ఏమంటారు వాళ్ళని, సెక్యూరిటీ, తర్వాత గన్మెన్లు ఉంటారు కదండి. వాళ్ళని కొన్ని ప్లేసెస్కి రానివ్వరు. నువ్వు బయటకు ఉండరా, కారు వేసుకుని బయట ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తాను. మీకు తెలుసా, మా నర్సాపూర్లో మదన గోపాలస్వామి గుడిలో మాధవ హత్య విన్నారా మీరు? అధికారి మాధవ్, ఆయన కూడా మంచి బాడీ గార్డ్స్ ఉంటారు, గుడిలోకి రానివ్వలేదు ఆయన. మదన గోపాలస్వామి గుడిలోకి వెళ్ళాడు, ఆయన లోపల వేసేసారు. అమ్మో, మేము అప్పుడు డిగ్రీ చదువుతున్నాను అనుకుంటా, డిగ్రీయో పీజీయో, పెద్ద ట్రూపు. అయితే ఎంఎఫ్యు మాధవ ఫ్రెండ్స్ యూనియన్కి ఉండాలి, లేకపోతే ఇంకొక ఆయన ఎవరు ఉండేవారు అంటే ఆయన ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు దాంట్లో జాయిన్ అవ్వాలి. నేను అనుకున్నాను, వీడి దాంట్లో జాయిన్ అవుదామా, వాడి దాంట్లో జాయిన్ అవుదామా. ఎందుకని, చిన్నోళ్ళం కదా, మనకు అంగబలం లేదు. ఎవడన్నా కొడితే ఎవడో పనికి చెప్తారు సలహాలు, ఒరే నువ్వు ఏదో పక్షంగా, లేకపోతే ఎవడన్నా వస్తే ఏం చేస్తారు, ఇలా ఎవరి దగ్గరికి అంటే ఎవరిని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు, మనల్ని వచ్చి ఎవరు చేస్తాడు, అయినా ఉండాలి కదంటే. నేను అనుకున్నాను, వీడి దగ్గర ఏమంటారు దాన్ని, మెంబర్షిప్ తీసుకుందామా, వాడి దగ్గర మెంబర్షిప్ తీసుకుందామా అనుకుంటున్నాం. ఈ లోపే చచ్చిపోయారు. ఆయన తను చంపేసిన తర్వాత మాధవన్ చనిపోయిన తర్వాత మొత్తం ఆ లిస్ట్ తీసి ఉన్న వాళ్ళందరూ పట్టేసుకున్నారు. నరసాపూర్లో చిత్తకు కొట్టేశారు. రౌడీ షీటర్లు అంటే అందులో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకున్నారు. అమ్మ, నేను అప్పుడు ఇంకా ఎన్రోల్ చేసుకోలేదు, నాకు పడిపోయి అనుకున్నాను. అంటే మన తాపత్రయం అంతా ఇలాగా. సో కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకి మనం ఎవరిని రానివ్వం. నువ్వు వద్దులే ప్రభువా, అక్కడ మనకి ఏం లేదు, భద్రత లేదు. ప్రభుని రావద్దంటే ఏముంటుందండి అప్పారావు గారు? భద్రత లేదు. కనుక ఆయన రానివ్వద్దు, నువ్వు వద్దు ప్రభు అనే ప్లేస్కి మనం కూడా వెళ్ళకపోవడం సేఫ్. ఆయన ఉంటేనే, ఆయన వాగ్దానం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తే నిన్ను విడువని ఎడబాయను, కనుక ఆయనతోటే ఉందాం. సో ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంట, దేన మనస్సు కలిగి. ఏమండి, ప్రభు నాతో ఉన్నాడు కనుక ప్రభుని చూపించాలంటే మనమే చూపించాలి. మనం మాత్రం ప్రతి ఒక్కరిని కాలర్ పట్టేసుకుని నేను క్రిస్టియన్ రా అంటే అది క్రిస్టియన్గా గొప్పగా చెప్పుకునేది కాదు.
కదండి. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వారిని ఎలాగన్నారు క్రైస్తవులని? అబ్బే ఏం చేసినా మాట్లాడట్లేదు, చిత్త కొట్టేసినా మాట్లాడట్లేదు, కొరడ దెబ్బలు కొట్టినా మాట్లాడట్లేదు. వీళ్ళు ఎక్కడ వాళ్ళరా? అతను చంపేసాం, ఆయన ఏం మాట్లాడలేదు, ఆయనకి వీళ్ళు కూడా క్రిస్తానీలే, క్రిస్టియన్ అలాగా ఎంత చులకనగా పెట్టారో క్రైస్తవులని. కానీ ఈరోజు క్రైస్తవులు ఎందులో పోయి మాతో మాట్లాడతావు, మేము విజిలేస్తూ వచ్చేస్తారు. ప్రభు ఏమో అలా ఎప్పుడు విజిల్ వేయలే, నా బలం ఎంతో కూడా అని అనలేదు. వీళ్ళ శిష్యులతో అన్నాడు, ఓరి పేతురో ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళతో అనలేదు ఆ మాట కదండి, రాను వారితో అనలేదు, సైనికులతో అనలేదు, పేతురుతో అంటున్నాడు. కత్తీసి నరికితేని ఏమనుకుంటున్నావు పేతురు? నేను అడిగితే ఎంతమందిని పంపిస్తాడు తండ్రి? మన పని అది కాదు కదా, నేను చనిపోవాలి కదా, మీ అందరి కొరకు ప్రాణం పెట్టాలి కదా, కనుక మనల్ని ప్రాణం పెట్టమన్నాడు. కనుక మనమే దీన మనసు కలిగి ఇంతే అడుగుతున్నాడండి. ఏంటి? 3, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ఇంతే కదా నేను అడుగుతున్నాడు. ఇప్పుడు చదువుదాం 5 ఏంటంట, ఏమి తీసుకుని వచ్చి 6వ వచనం, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏంటండి, దీనికి రెడీ అయిపోతున్నాం మనం. దహన బలు ఇమ్మంటారా, ఓ మేకని ఇమ్మంటారా, కోడిని ఇమ్మంటారా, బస్తా బియ్యం ఇమ్మంటారా, భోజనాలు పెట్టేయమంటారా? దీనికి రెడీయే. కానీ ఏం మిస్ అయిపోతున్నాం మనం? న్యాయంగా నడుచుకోవట్లేదు, కనికరాన్ని ప్రేమించట్లేదు, దేన మనసు కలిగి ఉండట్లేదు. మిగతా అన్నీ చేసేస్తున్నాం. చూడండి ఇక్కడ ఏముందంట, దేవుని సన్నిధి దహన బలులు, 7 దూడలు అర్పింతున, వేలాది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తార తైలము ఆయనకు సంతోషం కలుగు చేయనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ కుమారునిత్తునా, నా పరిహారమునకై నా గర్భఫలముని నిత్తునా. ఒక ఇచ్చేయడానికి కూడా రెడీయే మనం. కానీ ప్రభు అంటాడు, నువ్వు ఇవ్వక్కర్లేదయ్యా, ఆల్రెడీ నా ఏకైక కుమారుని నీ కొరకు ఇచ్చేసాను. నువ్వు చేయాల్సిన పని ఏంటల్లా, గొప్ప బాధ్యత అది. దేవుని దృష్టి కానీ మన దృష్టి కానీ ఇంతే. ఏంటంట, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా నేను అడుగుతున్నాడు. ఏమండి, మరొకసారి ఆలోచించేద్దాం. మనం అందరం కూడా క్రైస్తవుల్లో ఈ దీన మనసు లేదు, కనిపించట్లేదండి. మనం అనుకున్న ఒకవేళ ఉంటే ఇలాగ ఉబ్బుడిగా వచ్చి కూర్చున్నప్పుడు, స్త్రీలైతే చక్కగా కూర్చున్నప్పుడు, పురుషులైతే ఎంతో ఉబ్బుడిగా కూర్చున్నప్పుడు ఇక్కడ కనపడుతుంది దీన మనస్సు. లేకపోతే ఇలా బోధించే నేను దీన మనస్సు. ఇది దాటిన తర్వాత రచ్చరచ్చే. ఏమండి, అది ఎలా కుదురుతుంది? మళ్ళీ ప్రార్థన చేయమనుకోండి, ఇప్పుడు అది అయిపోయి ప్రార్థన ప్రియ తండ్రి మీరు మాతో ఉన్నారు. ఎప్పుడు? ముందు ఫైటింగ్లో బూతుల్లో అన్నిట్లోనూ ఉన్నారు అని చెప్పడానికి. క్రైస్తవులాగా బ్రతకాలంటండి. కనికరాన్ని లద్ది దీన మనసు కలిగి దేవుడు మనతో ఉన్నాడనే సెన్స్ మనకుంటే చాలా జాగ్రత్తగానే ఎవరితోనైనా పొందిగ్గానే మాట్లాడతామండి. మన తల ఎత్తడానికి ఇది సమయం కాదట. ప్రభు ఆల్రెడీ ఎప్పుడో దించాడు, కనుక నన్ను ప్రకటించండి. ఆయన ఎంత సాత్వికుడో కదండి. ఆయన అంటాడు, నా దగ్గర నా కాడి ఎత్తుకుని, నేను సాత్వికుడిని దీన మనసు కలిగిన వాడిని, మీరు నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. ఏమి నేర్చుకోమన్నాడు? దీన మనసు, సాత్వికత్వం నేర్చుకోవాలట. మనం నేర్చుకోవాలి ప్రభు దగ్గర. కనుక మన ప్రయాణం ఎంతకాలం అయింది? ప్రభుతో ప్రయాణం ఏమండి ఎంతకాలం అయింది? మనం రక్షణ పొంది ప్రభువుని సొంత రక్షకునిగా అయ్యా నీతో జత కట్టానని చెప్పి ఎంతకాలం అయింది? అబ్బో, నాకైతే 36 సంవత్సరాలు అయినట్టుంది. 36 సంవత్సరాల్లో ఏమండి 31 లైఫ్ టైం. న్యాచురల్గా ఉరి శిక్ష లైఫ్ వేస్తారు కదా, 14 సంవత్సరాలు కదండి. 14 2 లైఫ్లు, 3వ లైఫ్కి వచ్చేసాను. ఇంకా ప్రభు సాత్విక నాకు రాకపోతే నన్ను ఏమంటారు? ప్రభుకి నాకు సంబంధం ఉందా? అసలు పొంతిక ఉందా నాకు? ఏమండి, ఆయన అడిగేది ఇంతే, దేన మనసు కలిగి ఉండవే కొంచెం. ఈ రోజులు ఎవరితో మాట్లాడటానికి ఆ రెస్పాన్స్ ఎలాగొస్తుందో భయపడుతున్నాం. మన నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎదుటి వాళ్ళు భయపడుతూ మాట్లాడుతున్నారు. అరే క్రైస్తవులే కదా. ఎందుకు అంత అలా రెబెలియస్గా ఉంటున్నామంటే, మనం ఇంకా మన తండ్రి అయిన అపవాది పోలికలు ఏమీ పోలేదు. మనలో తండ్రి అపవాది పోలికలు ఇంకా పోలేదండి. ఇంకా వాడికిలాగే ప్రవర్తిస్తున్నాం. కానీ ఆయనతో ఈ జత కట్టి చాలా కాలం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన రూపు మాత్రం మనలోకి రావట్లేదు, ఆయన స్టైల్ మనలో ఉండట్లేదు. సో అడిగేది ఏంటంట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమండి, నేను ఒక
కంక్లూజన్కి వస్తున్నాం. న్యాయంగా నడుచుకోవడానికి. ఏమంటే మరొక మాట ఈ భాగంలోని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి ఇంకేదో ఉందనుకుంటున్నాను. 15:10 7వ వచనం నా యందును ఏంటంట, నా యందు మీరును మీ యందు నా మాటలను మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఏముండాలట? మనము దేవునిలో ఉండాలి. మనలో ఏముండాలట? ఆయన మాటలు. ఆయన మాటలు ఉండడం అంటే అర్థం ఏంటండి? ఆయన మాటలు ఉండటం అంటే టక్కన అడగగానే చెప్పేయడమా? ఫట్ని గుర్తొచ్చి చెప్పేయడమా? అలా కాదే. అనుసరించి చూపించటం. అలా చేస్తేనంటండి, అంటే దేవుని మాటలు నిత్యము మనం గుర్తుంచుకుని, అమ్మో నేను ఈ పని చేస్తున్నాను, ప్రభు చెప్పాడా, ఈ పని చేయట్లేదు, ఆయన గురించి చేయమన్నాడా, చేయొద్దా, ఇట్లాంటి ప్రతిసారి వాక్యంతో చూసుకుంటే ఆ గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆయన అడిగింది నాలో మీరు ఉండండి అయ్యా, మీలో నా మాటలు ఉండనివ్వండి. ఆ తర్వాత ఏంటంట, మీరు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఏమండి, ఇక్కడ ఒక్కటే, యూ కెన్ ఆస్క్ యాజ్ యువర్ విష్. నీ ఇష్టానుసారంగా అడుగు. ఏంటంట, మీరు నాలో ఉండండి, నా మాటలు మీలో ఉండనివ్వండి. దేవుడు అనేది ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. అప్పుడు ఏదైనా అడగొచ్చు అంట. నీకు ఏది ఇష్టం అడగవయ్యా, అది అనుగ్రహించబడద్దట. ఉండమన్నది చేసింది ఎంతైనా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. మరి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అంటే, మనం ఆయనలో ఉండడమో లోపం, లేకపోతే మనలో ఆయన వాక్యం ఉండడమో లోపం. ఇక్కడెక్కడో తేడా జరుగుతుంది. ఆయనలో మాత్రం తేడా లేదండి, దేవునిలో మాత్రం తేడా లేదు. మనం ఎన్నిసార్లు వాక్యాన్ని మిస్ అయిపోతున్నాం. మీకు తెలుసా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి మాట ఉంటుంది. ఈ వాక్యమును 28:1 ద్వితీయోపదేశకాండం. ఏంటంట, ఎలా వినాలి? ఇప్పుడు మీరు అందరూ ఎలా విన్నారు? శ్రద్ధగానే విన్నాం కదండి, ఏమీ సందేహం లేదు. శ్రద్ధగా విన్నారు. ఏమంటారు దాన్ని, అరకొర ఏమైనా అశ్రద్ధ ఉన్నా మ్యాక్సిమం శ్రద్ధగానే విన్నాం. ఈ శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తే ఏంటంట, దేవుని మాటలు విని వాక్య ప్రకారం అనుసరిస్తే అనుసరించి నడుచుకుంటే ఆ వాగ్దానాలు చదివితే ఎంతమంది నమ్మగలుగుతారండి? నేను ఇప్పుడు కొన్ని వాగ్దానాలు చదువుతాను. ఏంటి ఒకటే కండిషను, చిన్నది ఏంటంటే, నా మాటలు శ్రద్ధగా విన్నారయ్యా, విన్న వాక్య ప్రకారం అనుసరించండి. ఏంటంట, శ్రద్ధగా వింటున్నారు, విన్న వాక్య ప్రకారం అనుసరించండి. ఏం జరుగుతాయంట, అసలు ఆ మాటలు చదవడానికి నా విశ్వాసం సరిపోవట్లేదు. ఏంటంట, ఏం జరుగుద్దంట, సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. ఏంటంట, సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. ఇంకా భూమి మీద సమస్త జనముల కంటే నీ దేవుడు యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఏంటంట, పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును, నీ గంప పిండి పిసుకు తొట్టి దీవించబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు శత్రువులు యెహోవాని ఎదుట హతమొగనట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుండి పారిపోతారు. అంటే హీరో కొట్టినట్టుగా ఒక త్రోవ నుంచి 100 మంది వచ్చేస్తారు, ఒక దెబ్బ కొట్టడానికి మొత్తం ఇలా పేరిపోతారు కదండి, అలా ఎగిరిపోతారు. దిస్ ఇస్ నాట్ జోక్, అది సోజ్యం కాదు, సాధ్యము అంట. సాధ్యమే. దేవుడు మాట చెప్తున్నాడు, నువ్వు నా మాట కనుక శ్రద్ధగా విని దాని ప్రకారం అనుసరిస్తే ఈ థింగ్స్ జరుగుతాయి, ఇవి జరుగుతాయండి. ఇంకా అంటాడు కదా, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడు యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గం నడుచుకొని ఎడలా ఆయన యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయనకు తన ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించను. నేను ఇంకొక మాట చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మిస్ అయిపోతామని, టైం అయిపోతుంది. ఏమండి, క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తు మనల్ని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు వీఆర్ ద ప్రతిష్ఠిత జనము, రాజులైన యాజక సమూహాలు. ఏమండి, యాజకులు ఎలా ఉంటారు చెప్పండి?
చక్కగా ఈ మధ్యకాలంలో ఆయన ప్రభు పాల్ గారు ఏం పాలు ప్రభు కిరణ్ పాల్ గారు ఆయన చక్కగా చెప్తారు, మనము నాజీరు చేయబడ్డ వారం అండి. ఏంటంట? క్రీస్తు కొరకు నాజీరు చేయబడ్డ వాళ్ళు ఎలా ఉంటారు? యేసు ప్రభు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, సంసోను వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, సమూయేలు, లేకపోతే వీళ్ళందరూ నాజీరు చేయబడ్డ. సమూయేలు గురించి ఎలాగున్నా కానీ నాజీరు చేయబడ్డారు, దేవుని కొరకే బ్రతకడానికి స్థిరపడిన వారు. అసలు ఇంకే ఆశలు ఉండు వాళ్ళకి. ప్రభువు దేవుడు యేసు ప్రభు ఎగ్జాంపుల్. సో ఈ నాజీరు చేయబడ్డ వారు చాలా జాగ్రత్తగా ఉంటారండి. దేవుని కార్యాల్లో మరింత యాక్టివ్గా ఉంటారండి. ప్రతిష్ఠిత జనముగా, అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామో మనం అందరం ఎవరమంటే, ఎప్పుడు సంసోనుతో దేవుడు చెప్తాడు, ఇతడు నాజీరు చేయబడ్డవాడు, ఇతను తల మీద కత్తిరి వేయకూడదు నా కొరకు అని అన్నాడు కదా. అలాంటి క్వాలిటీస్ అన్నీ మన దగ్గర ఉండాలట. అంటే జుట్టు పెంచుకోమని నేను అంటలే, పెంచుకోమని అంటలే, అంటే ప్రతి విషయంలోనూ దేవుణ్ణే ఆనర్ చేయడానికి, దేవుని కొరకు తీవ్రంగా బ్రతకడానికి, ఏమండి దేవుని కార్యాల విషయంలో అత్యంత శ్రద్ధగా ఉండడానికే మనం నాజీరు చేయబడ్డాం, ప్రతిష్ఠిత జనముగా. ఏమంటే ఇందులో మళ్ళీ వాళ్ళు వీళ్ళని తేడా ఏమీ లేదు. మనమందరం యేసు ప్రభులో మనమందరం నాజీరు చేయబడ్డాం కనుక దేవుని కొరకు ప్రతిష్ఠిత జనముగా ప్రత్యేకంగా మనం బ్రతకాలట. ఇక్కడ వాగ్దానం చూస్తే, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును, భూ ప్రజలందరూ, ఈ మాట గమనించండి, యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడతారట. ఎవరు భయపడతారంట? భూ ప్రజలందరూ దేవుని నామంలో నువ్వు పిలువబట్టు చూసి నీకు భయపడతారట. ఇప్పుడు లోకమంతా ఎవరికి భయపడుతుంది తెలుసా? ఏమండి? ఇజ్రాయేల్కి భయపడుతుంది. వాళ్ళు ప్రతి దేశమైన ఒక కన్ను ఇజ్రాయేల్ మీద వేసి ఉంచారు. ఏం జరుగుతుందో. అసలు ఇశ్రాయేలు ఇంతవరకు 47 నుంచి 48 నుంచి ఇంతవరకు ఉన్నారంటేనే జనాలకు ఆశ్చర్యం. వచ్చిన గొప్ప రాజులందరూ వారిని ఏరి పారేశారు. అయినా రాజ్యం ఎలా ఏర్పడింది? 1 కోటి మంది లేరు మొత్తానికి. వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థితికి ప్రతి దేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా పశువులు పెంచాలి, ఎలా పాలు తీయాలి, ఎలాంటి ఏంటిది? ఆఫ్టర్ ఆల్ 1 కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ప్రపంచమంతా ఒక పక్కన చూస్తున్నా, అమ్మో. కారణం ఏంటి? వాళ్ళు దేవుని నామంలో పిలువబడుతున్న ప్రజలు. ఇది సరిపోద్దండి సాక్ష్యము లోకం అంతటికి. మన వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇశ్రాయేల్ దేవుడు అనే సాక్ష్యాన్ని ఇప్పటికే కలిగి ఉన్నారు. ధన లేకపోతే గర్వాన్ని బట్టి ఒప్పుకు తీరకపోవాలి, కానీ లోకమంతా ఒప్పుకు తీరుతుంది వారి దేవుడు కనుకనే వారు ఇంకా ప్రభు అంటాడు, దేవుడైన నేను మార్పు లేని దేవుడు కనుక మీరు ఇంకా నిలిచి ఉన్నారు అంటాడు ఇశ్రాయేల్ గురించి. లేకపోతే మొత్తం లోకమంతా టార్గెట్ చేసేసిన ఆ కొద్ది జనాంగం ఎందుకున్నారండి బ్రతికి? కారణం ఏంటంటే గాడ్ ఈజ్ దేర్ సైడ్, దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కనుకనే వారు ఇంకా నిలిచి ఉన్నారు. ఇంకా అద్భుతాలు జరుగుతాయి రాబో దినాల్లో. లోకమంతా గమనిస్తుంది, అమ్మో లోకమంతా ఒకటైపోతుంది, వారి దేశం మాత్రం ఒకటవుతుంది. అయినప్పటికీ దేవుడు గొప్ప విషయం ఇవ్వబోతున్నాడు. అవి ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, రైట్? కనుక మనం ఆయన నామంలో పిలువబడి చూసి అందరూ భయపడతారట. నేను ముగించేస్తున్నా. ఏమంటే ఇంకా 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించును, నువ్వు చేయి కార్యం అంతటిని ఆశీర్వదించును, ఆకాశమును తన మంచి ధననిధి మీ కొరకు తెరుచును. ఇంకా నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు, ఇంకా తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఏమంటే ఇన్ని వాగ్దానాలు ఎందుకు? ఏం చేస్తే ఏంటంట? నువ్వు నా మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం ప్రవర్తిస్తే నేను ఒక ఆఫర్ మీకు ఇస్తున్నా. ఆఫర్ అంటే, ఇప్పుడు మీలో ఎవరికైనా డౌట్స్ వచ్చి అసలు ఏంటండి ఆయన మాట వింటమంటే ఏంటి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే మాకేం అర్థం కావట్లేదని మీరు నాకు తర్వాత ఫోన్ చేసిన, ఏదైనా ఈ విషయాన్ని గురించి డౌట్ వచ్చినా చక్కగా కాల్ చేయండి, మాట్లాడతాను. నేను మాట్లాడడానికి సిద్ధమే. ఎందుకనంటే ప్రభువు సేవకునిగా ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొంది తీరాలండి. కానీ ఎందుకు పొందలేకపోతున్నాం? ఎక్కడ మిస్ అయిపోతున్నాం? సో మనకు అర్థమైతే మంచిదే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరిని అడిగి మీరు పొందాలని నేను కోరుతున్నాను. కనుక నేను ముగిస్తున్నాను. సో దేవుడు అడిగేది ఎంత? ఏమండి? మనకిచ్చేదంతా. దేవుడు మనం అడిగింది ఎంత అంటే ఇంతే అడుగుతున్నాడు. ఆయన ఎంత ఇవ్వదలిచాడు? ఉన్నతంగా ఇవ్వదలిచాడు.
కనుక ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఏమండి, ఆయన అడిగేది ఏంటో చేసేద్దాం, గొప్ప ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? దయతో ఒక్క నిమిషం అందరూ ప్రార్థించాలని కోరుతున్నాను నేను. మనము 5-10